వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు ఆగటం లేదు. ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే ఎఫ్ఐఆర్ కాపీ చూపించకుండా నోటీస్ తీసుకునే ప్రసక్తే లేదన్నారు కాకాణి. సోమిరెడ్డి అవినీతి మోసాల్ని తాను ప్రశ్నించానన్న ఆయన ప్రశ్నించారని కేసులు పెడితే రాజ్యాంగ వ్యవస్థను చూస్తూ ఊరుకోవన్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డిని కించపరిచారంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మీకు ఏమి ఎఫ్ఐఆర్ ఉంది, దాని వివరాలు ఏంది, ఏ విధంగా మీరు ఎఫ్ఐఆర్ కట్టారు? పోలీసు అనేటువంటిది ప్రాథమికంగా ఏదో ఇస్తే ఏదో సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టడం కాదు. ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ ప్రకారం కట్టారో ఆ సెక్షన్ నాకెట్లు వర్తిస్తాయి. ఎవడన్నా ఒకటి ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందంటే, మీరు మాట్లాడితే కేసు కడతాం కాబట్టి చంద్రమోహన్ రెడ్డి దొబ్బుతున్నా మీరు కట్టొద్దు కేసు అన్నట్టు ఉంది మీ వ్యవహారం చూస్తుంటే. ఆయన పాటికి ఆయన తింటా ఉంటాడు, సంతాల దగ్గర నుంచి అందరూ జోకులు కొడతా ఉంటాడు. అయినా మీరు మాత్రం మాట్లాడితే మేము ఎఫ్ఐఆర్ కడతామని అని చెప్తున్నారు. అది మీరు చెప్పబోతున్నది నాకు అర్థమైంది. అది అందుకని మీరు కేసులు కట్టుకోండి, అరెస్టులు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ సోమిరెడ్డి చెరకొట్టడు వ్యవహారంలో రాజీ పడేటువంటిది ఉండదు. సోమిరెడ్డి దోపిడీని ఆపడమే, ప్రశ్నించడమే. అది చంద్రబాబు నాయుడు చెప్పాడా, ఇంకొక మీ ఐజీ గారు చెప్పారా, మీ ఎస్పీ గారు చెప్పారా, ఎవరు చెప్తే మీరు కేసులు కట్టారో నాకు అనవసరం. నా మీద అన్ని దొంగ కేసులు, తప్పుడు కేసులు కట్టారు. ఒక కేసు కూడా మీరు రుజువు చేయలేకపోతున్నారు. అందుకని ఆ కేసులో భాగం ఇది. దాని వివరాలన్నీ తీసుకొస్తే దాని మీద నేను మాట్లాడతాను. కుట్టి పార్టీ నోటీస్ తీసుకొచ్చి ఇస్తే సోమిరెడ్డి మీద మీరు అన్నారంటే వదిలితుంది. ఎవడోడు సోమిరెడ్డి మీద వచ్చి అడిగితే కదా, ఏమైనా మీరు ఎందుకు అంటున్నారు సోమిరెడ్డి? నేనన్నా వాస్తవం కదా చెప్పను.